వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆయనది డిఫరెంట్ స్టైల్. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. వరల్డ్ వైడ్గా చాలామంది నాయకులు ఉన్న వారందరిలో తన రూటే సపరేట్గా ఉంటుంది. ఆయనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నికల్లో గత కొంతకాలంగా బిజీగా ఉన్న ప్రధాని ఇప్పుడు ధ్యానంలోకి వెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రచారం తర్వాత కేదార్నాథ్ వెళ్లిన మోడీ 2024 ఎన్నికల ప్రచారం ముగియడంతో తన రోల్ మోడల్ వివేకానందుడి స్మారకం ఉన్న కన్యాకుమారికి వెళ్తున్నారు. కొంతకాలంగా దేశాన్ని మొత్తం చుట్టేశారు ప్రధాని మోదీ. తమ పార్టీని లోక్సభ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బహిరంగ సభలు, రోడ్ షోలతో రాత్రి పగలు అని తేడా లేకుండా ఎండా వానలను లెక్క చేయకుండా జిల్లాలు, నగరాల్లో పర్యటిస్తూ ఫుల్ బిజీగా గడిపారు ప్రధాని మోదీ. ప్రధాన ప్రతిపక్షాలను, ఆయా రాష్ట్రాల్లోని లోకల్ పార్టీలకు ధీటైన సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చే కౌంటర్లకు బాణాల్లాంటి వాక్కుతో జవాబులిచ్చారు. కానీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు ప్రధాని మోదీ. 15 గంటల పాటు మెడిటేషన్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డు వేశారు. ఆ తర్వాత నేరుగా కన్యాకుమారికి బయలుదేరి వెళ్లారు. తమిళనాడులో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపుగా 2 రోజుల పాటు ఉండేందుకు ప్రధాని రెడీ అయ్యారు. అక్కడ ఉన్న ధ్యాన మండపంలో మోదీ 15 గంటలకు పైగా ధ్యానం చేస్తారు. ఇదే పర్యటనలో కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రధాని మోదీ. అంతేకాకుండా తిరువల్లువార్ విగ్రహాన్ని సందర్శిస్తారని తెలుస్తోంది. ఇక ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3000 మందికి పైగా పోలీసులను కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర పహారా కాస్తారు. అక్కడి సముద్రంలో భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ గస్తీని ముమ్మరం చేశారు. తమిళనాడు తీర రక్షణ బృందాలు కూడా ఇక్కడ భద్రతలో పాల్గొంటున్నాయి. మత్స్యకారుల చేపల వేటను కూడా ఇక్కడ నిషేధించారు. అక్కడకు వెళ్లే యాత్రికులను కూడా తనిఖీ చేస్తున్నారు. స్వామి వివేకానందను ప్రధాని మోదీ తన రోల్ మోడల్గా భావిస్తారు. మోదీ యువకుడిగా ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ సభ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థను వివేకానందుడే స్థాపించారు. అందుకే స్వామి వివేకానంద స్మారకం దగ్గరకు వెళ్తున్నారు. కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో వివేకానంద స్మారకం ఉంటుంది. భవతురాయి బీచ్ నుంచి అక్కడికి చేరుకుంటారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేశారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మోదీ కూడా అక్కడ 45 గంటల పాటు మెడిటేషన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ 32 ఏళ్ల క్రితం అక్కడ పర్యటించిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. 1991లో బీజేపీ ఏక్తా యాత్రను నిర్వహించింది. అప్పట్లో కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి ఆ యాత్రను ప్రారంభించారు. అప్పట్లో వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించారు. అప్పుడు ఉన్న నాయకుడు మురళీ మనోహర్ జోషితో మోదీ ఫోటో దిగారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ యాత్ర డిసెంబర్లో ప్రారంభమై మార్చిలో కాశ్మీర్లో ముగిసింది. 30 ఏళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాని కన్యాకుమారికి బయలుదేరి వెళ్లారు. 1892లో స్వామి వివేకానంద 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి చోటే మోదీ కూడా ధ్యానం చేశారు. ఇదే ప్రాంతంలో 125వ వార్షికోత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు. అప్పట్లో అది చాలా సంచలనంగా మారింది. ఇక తాజాగా తన స్ఫూర్తి ప్రదాత అయిన వివేకానందుడు ధ్యానం చేసిన చోట మోదీ మెడిటేషన్ చేయడం విశేషం. ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం మోడీ వైపే చూడనుంది.